నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం. నా పేరు నర్మదా ఏషాల. నేను నా కథని స్వయంగా చదివి మీకు వినిపించాలి అనుకుంటున్నాను. అనుకోని పరిణయం 5వ భాగం. ఏరా, పెళ్లి చేసుకున్నావట? నాకు చెప్పకుండా పెళ్లి చేసుకునేంత పెద్దవాడివయ్యావా? కోపగించుకుంది ఆమె. అమ్మా, సెల్కి ఛార్జ్ లేదు, నేను ల్యాప్టాప్ నుండి కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసి సెల్ ఫోన్కి ఛార్జ్ పెట్టి ల్యాప్టాప్ ఆన్ చేశాడు మేఘ్. లక్ష్మమ్మ పొద్దున్నే ఈ వార్తను అమ్మకు చేరవేసినట్టుంది. మనసులో ఆమెను తిట్టుకున్నాడు. సారీ అమ్మా, నీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవాలి అన్న ఇంటెన్షన్ నాకు లేదు. అనుకోకుండా అలా చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు, ఏంటి అని ఇప్పుడు అడక్కు. నువ్వు యూఎస్ నుండి ఇక్కడికి వచ్చాక వివరంగా చెప్తాను. అంతవరకు నన్నేమీ అడక్కు ప్లీజ్ అమ్మా, చేతులు జోడించి ప్రాధేయపడ్డాడు. కనీసం కోడలనైనా ఇప్పుడు చూపిస్తావా? అది కూడా ఇంటికి వచ్చాకే అంటావా? అలుకగా అతన్ని చూసింది. అయ్యో, అలా అంటున్నావు ఏమిటమ్మా? తనను ఇప్పుడే చూపిస్తాను ఉండు. ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది అని ఉర్వి ఉన్న గదికి వచ్చాడు. మంచం మీద పడుకొని ఏడుస్తున్న ఉర్వి అతను రావడంతో గబుక్కున లేచి కూర్చుంది. ఏడ్చింది చాలు, మొహం కడుక్కొనిరా, అమ్మ నిన్ను చూడాలంటోంది అని వెళ్ళబోతున్న వెనక్కి తిరిగి, ఇంతకీ నీ పేరేంటి అన్నాడు. అంటే ఈయన నా పేరు తెలుసుకోకుండానే నన్ను పెళ్లి చేసుకున్నారా అని కరెంట్ షాక్ కొట్టిన దానిలా బిగుసుకుపోయింది ఉర్వి. పేరు అడిగితే చెప్పడానికి ఇంతసేపా? ఏం పేరు చెప్పాలా అని ఆలోచిస్తున్నావా? పెట్టుడు పేర్లు కాకుండా నీ అసలు పేరు చెప్పు. తప్పుడు పేరు చెప్పావో నీ తాట తీస్తా. ఉరిమిన మేఘం అయ్యాడు అతడు. ఆమె షాక్లో నుండి తేరుకొని నేలచూపులు చూస్తూ, నా పేరు ఉర్వి చిన్నగా చెప్పింది. పేరు బాగానే ఉంది, ఇంతకీ ఇది నీ అసలు పేరేనా? అరువు తెచ్చుకున్నావా? అనుమానపడ్డాడు. రోషంతో అతన్ని చూసి, ఇది మా అమ్మా నాన్న అనుకొని పెట్టిన పేరు. ముఖం గండు చేసుకుంది. నువ్వు ఉర్వివి కాదు, నా జీవితంలో కొర్వి అని కొరకొరా చూసి, తొందరగా వచ్చి తగలడు అనేసి ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంతో వెళ్ళాడు. ఉర్వి మొహం కడుక్కొని తడితడిగా ఉన్న తలను దువ్వి చిన్న క్లిప్పు పెట్టుకుంది. చీర కుర్చీలను సరిచేసుకొని వచ్చింది. ఆమె వచ్చేసరికి అతడు సోఫాలో కూర్చొని టీపాయి మీద ల్యాప్టాప్ పెట్టి నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఇతనికి నవ్వడం కూడా తెలుసా? ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అతన్ని చూసింది. ఉర్వి రావడం చూసి, ఇలా వచ్చి కూర్చో అని సైగ చేశాడు. ఆమె అతని పక్కన కూర్చోవడానికి ఇబ్బంది పడింది. అతను నవ్వుతూ చెయ్యి పట్టుకొని లాగి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. వీడియో కాల్లో కనిపిస్తున్న అనామికను చూపిస్తూ, మా అమ్మ అన్నాడు. ఉర్వి 2 చేతులు జోడించి, నమస్కారం అత్తయ్య గారు అంది. తెల్లని శరీర ఛాయ, నిగనిగలాడుతూ నిండుగా తలకట్టుతో ఉన్న నల్లని కురులు, నునుపు తేలి మెరుస్తున్న బుగ్గలు, పింక్ కలర్లో ఉన్న చిన్ని పెదవులు, మీనాల్లాంటి కళ్ళు, సంపెంగలాంటి ముక్కు, పూర్ణబింబం లాంటి ముఖంతో ఉన్న ఉర్విని చూసి తృప్తిగా తల ఆడించింది అనామిక. నేను బోలెడు సంబంధాలు చూసి పెళ్లి కూతుని సెలెక్ట్ చేసినా ఇంత అందమైన అమ్మాయిని వీడి కోసం సెలెక్ట్ చేసేదాన్ని కాదేమో. వీడి సెలక్షన్ సూపర్ అనుకుంది. అమ్మా, తను చాలా అందంగా ఉంది కదూ అంది మిహిరా. అవును అన్నట్టు తల ఊపింది అనామిక. ఉర్విని ఓరగా చూస్తూ, నీకన్నానా మిహి అన్నాడు మేఘ్. కాదనుకో చిన్నగా నవ్వింది మిహిరా. ఆమెకు తెలుసు ఉర్వి తనకన్నా అందంగా ఉందని. మిహిరా అనామికకు కూతురు, మేఘాన్షికి అక్క అవుతుంది. ఆమె నిండు గర్భిణి. ఆమె డెలివరీ కోసమని అనామిక టెక్సాస్ వచ్చింది. ఆమె భర్త మోహిత్ అక్కడ తన సొంత కంపెనీని స్థాపించి అక్కడే స్థిరపడ్డాడు. మేఘ్, నాకు చెప్పకుండా నేను లేనప్పుడు పెళ్లి చేసుకుని ఆడపడుచుకు ఇవ్వవలసిన లాంఛనాలను ఎగ్గొట్టావు. కానీ నేను ఈ సాంప్రదాయాన్ని మాత్రం మిస్ చేసుకోను. వాట్సాప్ కాల్ చేసుకుని పెళ్ళిళ్ళు, ఎంగేజ్మెంట్లు చేసుకుంటున్న రోజులివి. అందుకని ఇప్పుడు మీరు ఒక పని చేయండి. పెళ్లి చేసుకుని ఇంట్లోకి వస్తున్న కొత్త దంపతులు వీధి గుమ్మం దగ్గర ఆడపడుచుకు తమ పేర్లు చెప్పి లోపలికి వస్తారు. అలాగే కట్న కానుకలు చదివిస్తారు. ఇప్పుడు మీరు గుమ్మం అవతల ఉన్నారు, నేను గుమ్మం లోపల ఉన్నాను అనుకుందాం. ఇప్పుడు మీరు మీ పేర్లు చెప్పండి. ఆడపడుచు హోదాలో ఆర్డర్ వేసింది. ఏంటి మిహి ఇది చిన్నపిల్లలా? నా పేరు నీకు తెలియదా ఏంటి ఇప్పుడు కొత్తగా చెప్పడానికి?
తన పేరు ఇందాకే ఆ అమ్మకు చెప్పేటప్పుడు నువ్వు విన్నావు కదా అన్నాడు. తను ఎప్పుడు చెప్పింది? నేను వినలేదే. బుగ్గ మీద వేలు వేసుకొని ఆలోచిస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చింది మిహిరా. అయినా నేను ఎవరి పేరు వాళ్ళను చెప్పమని అడగడం లేదు. సాంప్రదాయం ప్రకారం వరుని పేరు వధువు చెప్పాలి, వధువు పేరు వరుడు చెప్పాలి. అందుకని వదిన పేరు నువ్వు చెప్పు, నీ పేరు వదిన చెప్తుంది. చిలిపిగా కన్ను కొట్టింది. అమ్మా ఏంటిది? నువ్వైనా అక్కకు చెప్పు. ఆమె చెప్పింది చేయడం ఇష్టం లేక విసుక్కున్నాడు. అది అడిగిన దాంట్లో తప్పేముంది? పెళ్లి తర్వాత జరిగే తంతే ఇది. మీరు పెళ్లి చేసుకుని గృహప్రవేశం చేసేటప్పుడు అది లేదు. అందుకే ఇప్పుడు చెప్పమని అడుగుతోంది. మీరు పేర్లు చెప్పండి, నేను ఇక్కడ దానికి సాంప్రదాయబద్ధంగా చీర సారే కొని పెడతాను. చిరునవ్వు చిందించింది అనామిక. తల్లి కూడా తనకే సపోర్ట్ చేయడంతో వదిన ఫస్ట్ నువ్వు అన్నయ్య పేరు చెప్పు. మిహిర అనగానే ఉర్వి భయంతో మేఘని చూసింది. చెప్పక తప్పేలా లేదు అనుకొని చెప్పమని కనుసైగ చేశాడు. అతని ముందు అతని పేరు చెప్పాలంటే ఉర్వి గొంతు తడారిపోయినట్టు అనిపించింది. ఎలాగో ధైర్యాన్ని కూడగట్టుకొని మేఘాన్ష్ అని చిన్నగా చెప్పింది. వదినా, నీలో నువ్వే చెప్పుకుంటే నాకెలా వినిపిస్తుంది? కాస్త గట్టిగా చెప్పు అని చెప్పింది వినడానికి చెవులు రిక్కించింది మిహిరా. భగవంతుడా, మరోసారి చెప్పాలా? ఈవిడకేమైనా చౌడా? నేను బాగానే చెప్పాను కదా, అయినా మళ్ళీ చెప్పమని అడుగుతోంది అనుకొని మేఘాన్ష్ అని కాస్త గట్టిగా చెప్పింది. అమ్మయ్య, ఇప్పటికి వినిపించింది. మేఘ్, ఇప్పుడు నువ్వు మరదలి పేరు చెప్పు. కొంటె చూపు చూసింది ఉర్వి. అతను ఉరిమి చూసి దీని పేరు నా నోటితో చెప్పాలా? నెవ్వర్ అనుకున్నాడు. చెప్పను అన్నట్టు తల ఊపాడు. మేఘ్, ఇది చీటింగ్. మా చెల్లితో మీ పేరు చెప్పించారు, మీరేమో చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. మీరు కూడా తన పేరు చెప్పాలి. మిహిర పక్కన కూర్చొని ఉన్న ఆమె భర్త అన్నాడు. మేఘ్, నువ్వేమన్నా అమ్మాయివా? సిగ్గుపడ్డానికి? ధైర్యంగా చెప్పు, లేదంటే ఈయన నన్ను అదేమి మిహి, మీ తమ్ముడు ఆడపిల్లలా అలా సిగ్గుపడ్డాడు అని నన్ను ఎప్పుడు టీచ్ చేస్తూ ఉంటాడు. ప్లీజ్ రా, తొందరగా చెప్పు. పొట్టలో ఉన్న మీ మేనకోడలికి ఆకలి వేస్తోంది. అర్జెంటుగా జ్యూస్ తాగించాలి. తన పొట్టను చేత్తో నిమురుకుంది. మేఘకు అక్క అంటే ప్రాణం. తను బాధపడ్డా కష్టపడ్డా చూడలేడు. బావ చేతిలో తన అక్క ఓడిపోకూడదు అనుకొని తన పేరు ఉర్వి అన్నాడు. వసపిట్ట అయినా మీ అక్క నసతో నాకు చెవుడు వచ్చింది. ఇప్పుడు నువ్వు చెప్పింది నాకు వినిపించలేదు. మరోసారి చెప్పు మేఘ్ నవ్వుతూ అన్నాడు మోహిత్. నేను నసపిట్టనా? భర్తను గుర్రుగా చూసింది మిహి. అతడు భార్యను చూసి చిలిపిగా కన్నుగీటాడు. మిహి బుంగమూతి పెట్టింది. తన పేరు ఉర్వి అని కాస్త గట్టిగా చెప్పి, అమ్మ బాగా పొద్దుపోయింది, మీరు త్వరగా పడుకోమని డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు మాకు టైం 9 అయింది. అంటే మీకు 10:30 అయి ఉంటుంది. ఇక వెళ్ళి పడుకోండి. నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి. కొంచెం పని ఉంది. ఈ రాత్రికి మళ్ళీ కాల్ చేస్తాను. అప్పుడు తీరుబడిగా మాట్లాడుకుందాం. అప్పుడు ఎలాగో మీకు తెల్లవారుతుంది. మీకు కూడా ఫ్రీగా ఉంటారు కదా అన్నాడు. వెంటనే కాల్ కట్ చేశాడు. స్నానానికి వెళ్ళాడు మేఘ్. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉండే ఉర్వి ఖాళీగా ఉండలేక ఆఫీస్కి వెళ్తా అన్నాడు కదా, ఆయన వేసుకోవడానికి డ్రెస్ తీసి పెడతాను అనుకొని కబోర్డ్ ఓపెన్ చేసింది. ఆయన ఏం వేసుకుంటారో తెలియదు. ఇప్పుడు ఎలా అని కాసేపు ఆలోచించి బ్లాక్ కలర్ ప్యాంట్ మీదకి లైట్ బ్లూ కలర్ ఫార్మల్ షర్టు, బ్లూ కలర్ ప్యాంట్ మీద తీసి దాని మీదకి క్రీమ్ కలర్ ఫార్మల్ షర్టు తీసింది. వీటికి సరిపోయే టైలను అలాగే కర్చిప్ను తీసి అన్నిటినీ మంచం మీద పెట్టింది. అతను బాత్రూంలో నుండి వస్తున్న అలికిడి వినిపించడంతో అక్కడి నుండి కిచెన్కి వచ్చింది. సంపంగి, ఈరోజు టిఫిన్ ఏంటి? చిన్నయ్య గారు తినడానికి ఇష్టపడతారు. అతని కోసం ఏమైనా చేద్దామని అడిగింది. సాంప్రదాయమైన వంటల్ని తింటారు. పెద్దమ్మగారు అందరికీ అవే అలవాటు చేశారు. అందుకని చిన్నయ్య గారు బ్రెడ్, జామ్ లాంటివి తినరు. ఈరోజు రాగి ఇడ్లీ, చిరుధాన్యాలతో వడ చేశాను. ఇంకా కొబ్బరి పచ్చడి, సాంబారు ఉంది. ఇవి మీరు తింటారు కదా? లేదంటే చెప్పండి, మీకు ఇష్టమైనవి చేస్తాను అని అన్నింటినీ డైనింగ్ టేబుల్ మీద నీట్గా సర్దింది. ఎప్పుడూ తన పనులు తానే చేసుకునే అలవాటు ఉన్న మేఘకు మంచం మీద ఉన్న బట్టలను చూసి ఎప్పుడూ లేనిది కొత్తగా ఇవి ఎవరు తీసి పెట్టారు? కనుబొమ్మలు ముడివేసి వాటి వైపు చూశాడు. నా బెడ్రూమ్లోకి పెళ్ళాం హోదాలో ఒకటి వచ్చిందిగా, అది తీసి ఉంటుంది కసిగా అనుకున్నాడు.
ఈ రెండింటిలో ఏదో ఒకటి వేసుకోవాలి అనుకున్న విషయం దీనికి ఎలా తెలిసింది? కరెక్ట్గా అవే తీసి మంచం పైన పెట్టింది. ఇప్పుడు ఈ రెండింటిలో ఏదో ఒకటి వేసుకోవాలా? అలా వేసుకుంటే ప్రతిరోజు ఇలాగే బట్టలు తీసి పెడుతుంది. నాకు దగ్గర కావాలని చూస్తుంది. అలా జరగడానికి వీల్లేదు అనుకొని కబోర్డ్ ఓపెన్ చేసి మరో డ్రెస్ తీసి వేసుకున్నాడు. టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. అతను రావడం చూసి కొత్త జంటకు ప్రైవసీ ఇద్దామని సంపంగి అక్కడి నుండి పక్కకు తప్పుకుంది. మేఘ తను సెలెక్ట్ చేసిన డ్రెస్ కాకుండా వేరొకటి వేసుకుని రావడం చూసి ఉర్వి మనసు చిన్నబోయింది. కథ కొనసాగుతుంది. ఈ కథ పూర్తిగా నా సొంతం. దీని హక్కులు నేనెవరికీ ఇవ్వలేదు. దయచేసి ఎవరూ దీన్ని కాపీ చెయ్యకండి. నా స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.